हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः। श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः। नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्रार्य कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार्य श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्यसुधारतान् शास्त्रेषु पारदर्श्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुं। नारायणार्य परिपूर्णगुणर्णवार्य विश्वोदयस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणार्य वितताय नमो नमस्ते। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नम् अमरासुरसिद्धवन्द्यं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। సత్యవతీదేవి ఎట్టకేలకు వేదవ్యాసదేవుల వారిని స్మరించుకుంది. భగవంతుడు విష్ణువు వేదవ్యాస రూపంతో సత్యవతిలో అవతరించాడు. తల్లి మాటను జవదాటకూడదు, తల్లి మాటలను వినాలి అనే ధర్మాన్ని చాటి చెప్పడం కోసం, ఆ శిక్షణనివ్వడం కోసం భగవంతుడు తల్లికి ఒక వరం ఇచ్చాడు. ఏ క్షణంలో నువ్వు నన్ను స్మరించుకుంటావో ఆ క్షణంలోనే నేను నీ ముందుంటాను, నువ్వు చెప్పిన పనిని నేను నెరవేరుస్తాను అనే మాటనిచ్చాడు. కనుక భీష్మాచార్యుల వారి ప్రార్థనకు అనుగుణంగా వేదవ్యాసదేవుల వారిని స్మరించుకుంది. క్షణములోనే వేదవ్యాసదేవుల వారు తల్లి ముందు ప్రత్యక్షమయ్యారు. ఏ పని చేయాలని ప్రశ్నించారు. ఆ సందర్భంలో అంబిక అంబాలిక వీరిరువురిలో సంతానాభివృద్ధిని చేయాలని సత్యవతీదేవి చెప్పిన తరువాత సరే అన్నాడు. కానీ అందుకోసం వారో దివ్యమైన వ్రతం చేయాలి. సంవత్సరం పాటు వ్రతం చేస్తే తప్ప వారిని నేను ముట్టుకోను. ఎవరిలో లక్ష్మీదేవి యొక్క సన్నిధానం పూర్ణంగా ఉంటుందో వారినే నేను ముట్టుకోగలను. ఆ యోగ్యత లక్ష్మీదేవికి మాత్రమే ఉంది అని తను చెప్పగా, సంవత్సరం వరకు చాలా దీర్ఘమైన కాలమవుతుందని చెప్పగా, సరే అయితే తీవ్రమైన మరో వ్రతాన్ని వారు పాలించాలి, నేను విరూపంగా వారికి కనిపిస్తాను. దుర్గంధం అనిపిస్తుంది వారికి, కానీ వాటిని సహించుకోవాలి. అలా సహించుకొని ఆ తపస్సును వారు చేయగలిగితే దివ్యమైన సంతానాన్ని నేను కరుణిస్తానని వేదవ్యాసదేవుల వారు చెప్పగా, సత్యవతీదేవి మొట్టమొదట అంబికాదేవిని తను పిలిచింది. తను పట్టపు రాణి కనుక, పెద్దది తను కనుక అంబికాదేవిని పిలిచింది. తన పేరును మహాభారతం కౌసల్య అని చెబుతుంది. తనను పిలిచి నచ్చజెప్పింది. వేదవ్యాసదేవుల వారు వస్తారు, వారిని ఆరాధించాలి, గౌరవంగా వారిని ఆరాధించాలి, భక్తితో వారిని పూజించాలి, వారు నీకు సంతానాన్ని కరుణిస్తారని చెప్పగా అంబికాదేవి కూడా సరే అంది. కానీ ఆ సందర్భంలో వేదవ్యాసదేవుల వారు దర్శనమిచ్చారు.
తం సమీక్షతు కౌసల్యా దుష్ప్రేక్షం అతథోచిత విరూపైతి విత్రస్త సంకుచ్యాసీన్ నిమీలిత. వేదవ్యాసదేవుల వారు ఎలా దర్శనమిచ్చారంటే కురూపంతో దర్శనమిచ్చారట. భగవంతునికి ఎక్కడిది కురూపత? భగవంతుడు అనంత గుణగణ వరేణ్యుడు. భగవంతుడు 32 లక్షణాలతో అలరారు విగ్రహం తనది. తన దేహం జడమైనది కాదు. అవతరించినా కూడా చేతనాత్మకమైన దేహాన్ని పొందిన మహానుభావుడు భగవంతుడు. అలాంటి దేహం అనాది కాలం నుండి అనంత కాలం వరకు ఉంటుంది. ఆ దేహానికి నాశనం అనేది ఉండదు. అలా లక్ష్మీనారాయణుల విచిత్రమైన సౌభాగ్యం, విచిత్రమైన సామర్థ్యం అది. అలాంటి మహత్సౌభాగ్యాన్ని పొందిన వారు ఇరువురే లక్ష్మీనారాయణులు. కనుక ఆ దేహం కురూపం ఎక్కడవుతుంది? కురూపము కాదు, కురూపము లేదు, భగవంతుని స్వరూపం అది. అయినా కూడా కురూపంలా తనకు కనిపించింది. ఆరాధించే వారి మనోభావన ఎలా ఉంటుందో అలా భగవంతుడు దర్శనమిస్తాడట. మనసులో ఆ భగవంతుని గురించిన మహిమలను అనుసంధానం చేసుకుంటూ ఆ దివ్య మంగళ విగ్రహాన్ని మనసులో ఎవరైతే చింతిస్తూ ఉంటారో వారికి భగవంతుడు సుదృశ్యంగా కనిపిస్తాడు. ఎవరి మనసులో అయితే విపరీతమైన భావనలుంటాయో, భగవంతుడంటే భయంకరంగా ఎవరి మనసు తలచుకుంటుందో అటువంటి వారికి భగవంతుడు భయంకరంగానే కల్పిస్తాడు. అందుకో దృష్టాంతం ఇది. అలా ఆ అంబికాదేవి వేదవ్యాసదేవుల వారిని చక్కగా అనుసంధానం చేసుకోలేకపోయింది. వారి గుణగణాలను చింతించలేకపోయింది. భగవంతుని ఆ దివ్యమంగళ గాత్రాన్ని స్మరించుకోలేకపోయింది. తన కళ్ళకు ఏది కనబడకూడదో, ఎలా కనబడకూడదో అలా ఆ భగవంతుని విగ్రహం కనిపిస్తూ ఉంది. సమన్వయ లోపం జరిగింది. అక్కడ అనుసంధానం లోపించింది. భగవంతుని మహిమను అనుసంధానం చేసుకోవడం తన వల్ల కావడం లేదు. అందుకోసం భగవంతుడలా కనిపించాడు. ఆ భగవంతుని దేహం నుండి దుర్గంధం బయటికి వస్తూ ఉందట. ఆ దుర్గంధాన్ని కూడా సహించుకోలేకపోయింది. ఆ విరూపతను కూడా సహించుకోలేకపోయింది కౌసల్యాదేవి, అర్థాత్ అంబికాదేవి. క్షణంలోనే కళ్ళు మూసుకుంది. ఆ రూపాన్ని చూడలేక, సహించుకోలేక కళ్ళు మూసుకుంది. అలా కళ్ళు మూసుకున్న తరువాత వేదవ్యాసదేవుల వారు తనకు చెప్పారు, కళ్ళు మూసుకుని నన్ను ఆరాధించావు కాబట్టి నీకు కళ్ళు లేని మహానుభావుడే తను, మహాప్రజ్ఞావంతుడే తను, మహాధీశాలి, బుద్ధిశాలి, ఉత్సాహశాలి, అలాగే ధైర్యశాలి, బలశాలి, ఇవన్నీ తనకుంటాయి. కానీ కళ్ళు లేవు. కళ్ళు లేని వ్యక్తి నీకు పుడతాడని ఆ అంబికాదేవికి చెప్పాడు. బయటికి వచ్చాడు. సత్యవతీదేవి అక్కడ ఉంది. సత్యవతీదేవి కుతూహలం లోపల ఏం జరిగింది అని, ఎలాంటి కొడుకు పుడతాడని అడిగేసింది. వేదవ్యాసదేవుల వారు చెప్పారు, అమ్మా తనకు నచ్చచెప్పి పంపావు నిజమే, కానీ తన మనసు నన్ను స్మరించుకోలేకపోయింది. నాలోని కురూపతనే తను అనుభవించింది. భయం కలిగింది తనకు. ఆ భయంతో తను కళ్ళు మూసుకుంది. కనుక కళ్ళు లేని వ్యక్తి తనకు పుడతాడు. మహానుభావుడే, ధైర్యవంతుడే, ప్రజ్ఞావంతుడే, అయినా కూడా కళ్ళు లేకుండా తను పుడతాడని వేదవ్యాసదేవుల వారు తల్లికి చెప్పాడు. సత్యవతీదేవి అంది, నాన్న వేదవ్యాస, కళ్ళు లేనివాడు రాజులా అవుతాడు, కళ్ళు లేనివాడు రాజ్యాన్ని ఎలా పరిరక్షిస్తాడు, కళ్ళు లేనివాడు ఆక్రమిస్తూ ఉన్న శత్రువులను ఎలా ఎదుర్కొంటాడు? తను బలోపేతుడే నిజం, బలవంతుడు నిజమే, కానీ బలవంతుడైనంత మాత్రాన శత్రువులను ఎదుర్కోవాలంటే, వారి పన్నాగాలను అర్థం చేసుకోవాలంటే, చర్యకు ప్రతిచర్య జరపాలంటే కళ్ళుండాలి, కళ్ళుండి తీరాలి. అందులోనూ 2 కళ్ళుండాలి. ఒక కన్నుంటే మాత్రమే చాలదు. ఒక్క కన్ను కూడా లేదు. ఎలా రాజ్యాన్ని పరిపాలించగలడు? ఎలా రాజ్యాన్ని శాసించగలడు తను? కనుక
మరో సంతానాన్ని కరుణించమని ప్రార్థించింది సత్యవతీదేవి. అంబాలికాదేవిని పిలిచింది. అంబాలికాకు కూడా చాలా జాగ్రత్తగా నచ్చచెప్పింది, హెచ్చరించింది, ఎలా ఉండాలని చెప్పింది. వేదవ్యాసదేవుల వారు వచ్చినప్పుడు ఎలా భక్తితో ఆరాధించాలని తను చెప్పింది. వేదవ్యాసదేవుల వారు అంబాలికా దగ్గరికి వెళ్ళారు. అంబాలికా దగ్గరికి వెళితే ఆ సత్యవతీదేవి కాస్త ఎక్కువగా బోధించింది కనుక భగవంతుణ్ణి కళ్ళతో తను చూస్తూ ఉంది. కానీ ఆ భగవంతుని మంగళ విగ్రహాన్ని చూడలేకపోయింది. ఆ భగవంతుని దేహము ఏదో భయంకరంగా తనకు కనిపించింది. తను కళ్ళు తెరిచి చూస్తూనే ఉంది, కానీ భయంతో తన దేహం తెల్లబడిపోయింది. పాండురభవత్, భయంతో తన దేహం తెల్లబడిపోయింది. వేదవ్యాసదేవుల వారిని ఆరాధించింది. వేదవ్యాసదేవుల వారు సంతానాన్ని కల్పించారు. కానీ అంబాలికకు వేదవ్యాసదేవుల వారు చెప్పారు, అమ్మా, నువ్వు నన్ను భయంతో చూసావు, కళ్ళు తెరిచి చూసావు నిజమే, కానీ భయంతో నీ దేహం తెల్లబడింది కనుక పాండురోగంతో యుక్తుడైన మహామనీషి నీకు జనిస్తాడని వేదవ్యాసదేవుల వారు అంబాలికకు చెప్పారు. బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ సత్యవతి అడిగింది, ఏంటి నాన్న ఇప్పుడు ఎలాంటి కొడుకు పుడతాడు అంబాలికాదేవిలో? అమ్మ, తను కళ్ళు చెరిసే నన్ను చూసింది, కానీ తను కూడా భయపడిందమ్మా. తన దేహం మొత్తం తెల్లబడిపోయింది నన్ను చూసి, భయంతో తల్లడిల్లిపోయింది, భయంతో తన దేహం తెల్లబడింది. కనుక పాండురోగంతో యుక్తుడైన మహామనీషి, మహాసమర్థుడు, రాజ్యాన్నేలే యోగం కలవాడు, సౌభాగ్యం కలవాడు, అలాంటి వాడే పుడతాడని వేదవ్యాసదేవుల వారు చెప్పారు. ఎంతైనా మళ్ళీ ఆ రోగం ఏంటి? ఏ విధమైన రోగం లేని ఓ వ్యక్తిని నువ్వు కరుణించాలి, అలాంటి సంతానాన్ని కరుణించాలని మళ్ళీ ప్రార్థించింది. ఆ సందర్భంలో మళ్ళీ అంబికాదేవిని పిలిచింది. అంబికాదేవిని పిలిచి ఆ అంబిక చేసిన తప్పేంటో, ఆ తప్పును చెయ్యకూడదు, ఎలా ఉండాలి, ఎలా మసులుకోవాలి, వేదవ్యాసదేవుల వారితో ఎలా ఆరాధించాలి, తనెవరు, ఎందుకని తను అవతరించాడు, ఆ భగవంతుని గుణగణాలను విస్తారంగా తను బోధించింది. తనకు భక్తి కలగాలి కదా, భగవంతుడు వచ్చినప్పుడు భయం కలగకూడదు. భయంతో భక్తి కలిగినా కూడా అది తారకమే. అయినా కూడా భగవంతుణ్ణి చూస్తూ ఉన్నప్పుడు భయం కలగకూడదు. భగవంతుని అనుగ్రహాన్ని పొందాలని మనం భగవంతుని చూస్తూ ఉన్నప్పుడు భయం ఎందుకు అసలు? కనుక ఆ భయం ఉండకూడదనే ఉద్దేశంతో ఆ భగవంతుని గుణగణాలను తనకు చెప్పింది. అయినా కూడా ఒకసారి ఆ భగవంతుని చూసి భయంతో కళ్ళు మూసుకుంది కాబట్టి భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి తన మనసు ఒప్పలేదు. ఆ సందర్భంలో ఆ అంబికాదేవి తన దాసిని పిలిచిందట. తన దాసిని పిలిచి చెప్పింది, ఆ దాసికి తన ఆభరణాలను, తన వేషాన్ని కట్టబెట్టింది. అంటే వచ్చింది దాసి అని తను అనుకోకూడదు, వేదవ్యాసదేవుల వారు అనుకోకూడదు. వేదవ్యాసదేవుల వారినే మాయ చేయడమా? వేదవ్యాసదేవుల వారికే తెలియకుండా ప్రవర్తించడమా? అది సాధ్యమవుతుందా? కానీ భగవంతుడని తనకు తెలియదు ఆ సందర్భంలో. కనుక ఆ భగవంతుణ్ణి ఎలాగైనా మాయ చేయాలని తను అనుకుంది. తన దుస్తువులను, తన వస్త్రాలను, తన ఆభరణాలను ఆ దాసికి అలంకరించింది. దాసి అలా అలంకృతురాలై భగవంతుని దగ్గరికి వెళ్ళింది. ఆ భగవంతుణ్ణి చాలా చక్కగా పూజించిందట. సాతంతు ఋషిం అనుప్రాప్తం ప్రత్యుద్గమ్య అభివాద్య చ సంవివేశ అభ్యనుజ్ఞాత సత్కృత్య ఉపచచార. ఎన్నెన్ని జన్మల పుణ్యమో ఇది అని ఆ దాసి అనుకుంది. ఆ దాసిలో లక్ష్మీదేవి ప్రవేశించింది. ఆ లక్ష్మీదేవి ప్రవేశించి తనలో భక్తి కలిగేలా చేసింది. కనుక భగవంతుడు వస్తూ ఉన్నప్పుడు లేచి నిలబడింది. గౌరవంతో, భక్తితో, శ్రద్ధతో లేచి నిలబడింది. భగవంతునికి ఎదురెళ్ళింది. భగవంతునికి స్వాగతం పలికింది. నన్ను ఉద్ధరించమని ప్రార్థించింది. భగవంతుణ్ణి విధంగా భగవంతుణ్ణి స్తుతించింది. సర్వజ్ఞుడు భగవంతుడు, ఏం జరగాలో తెలిసినవాడు భగవంతుడు. కనుక భగవంతుడు తన సేవను గమనించాడు. తన సేవను గమనించి ప్రసన్నుడయ్యాడు. ఆ దాసిని ఆశీర్వదించాడు భగవంతుడు. ఆశీర్వదించి చివరికి వెళుతూ ఉన్నప్పుడు
నీకు మంచి సంతానం కలుగుతుంది, తను విద్యారథుడవుతాడు, విదురుడనే పేరు తనకొస్తుందని ఆ దాసికి చెప్పాడు. మళ్ళీ వెళ్ళాడు. అక్కడ కుతూహలం తల్లికి, సత్యవతీదేవికి. మళ్ళీ వేదవ్యాసదేవుల వారి దగ్గరికి వచ్చి అడిగింది, నాన్న ఏం జరిగింది ఈసారి, సంతానం మంచిగా పుడుతుందా అన్నప్పుడు, అమ్మ సంతానం కలుగుతుంది, ధార్మికమైన సంతానమే కలుగుతుంది, ఏ విధమైన దోషం లేని సంతానం కలుగుతుంది నిజమే, కానీ తను దాసీపుత్రుడు, నా దగ్గరికి దాసిని పంపించింది అంబికాదేవి, కనుక అంబికాదేవికి ఆ సౌభాగ్యం కలిగింది, సంతానం కలుగుతుంది, విద్యారథుడవుతాడు, బలవంతుడవుతాడు, విదురుడవుతాడు, లోకప్రసిద్ధుడవుతాడు. అలాంటి మహానుభావుడు యమధర్మరాజే స్వయంగా విదురుడై అవతరిస్తాడని వేదవ్యాసదేవుల వారు చెప్పారు. చెప్పగా మళ్ళీ లోపల ఆశ, తనకు మనిషికి ఆశ ఎలా ఉంటుందో గమనించండి. ఒకటి కోరుకుంటాడు, అది లభించిన తరువాత తనకు లభించిన వస్తువులో ఉన్న దోషమేంటో తను తెలుసుకుంటాడు, దోషం లేని మరో వస్తువు కావాలని కోరుకుంటాడు, ఆ వస్తువులో కూడా దోషాన్ని తను ఎంచుతాడు, మరో వస్తువు కావాలంటాడు, ఆ వస్తువులోనూ కూడా దోషాన్ని ఎంచుతాడు, మరో వస్తువు కావాలనుకుంటాడు. అరే తనలో దోషం లేదా, దోషం లేనట్లు నేనుండాలి కదా, నాలోని దోషాలను నేను పరిహరించుకోవాలి కదా అని తననుకోడు, నాకు దొరికింది దోషం లేనిది దొరకాలి అని అనుకుంటాడే తప్ప నాలోని దోషాలను పోగొట్టుకోవాలి, తొలగించుకోవాలని మనిషి ఏ రోజు అనుకోడు. ఇది మనిషి యొక్క స్వభావమే ఇలాంటిది, చాలా విచిత్రమైనది మనిషి స్వభావం. అలా సత్యవతీదేవి నిర్దుష్టమైన మరో సంతానాన్ని కరుణించమని ప్రార్థించినప్పుడు, అమ్మ ఈ 3 సంతానాలు మీకు కలిగింది, పాండురాజు రాజవుతాడు, ఆ పాండురాజుకు 5 కొడుకులు కలుగుతారు, పాండవులవుతారు, పంచపాండవులుగా వన్నెకెక్కుతారు, వారు ఈ సమస్త సామ్రాజ్యాన్ని వారేలుతారు, ప్రసిద్ధికెక్కుతారు, చింతించనవసరం లేదని చెప్పి తల్లిని సమాధానపరచి అక్కడికక్కడే వేదవ్యాసదేవుల వారు అదృశ్యులయ్యారు. దాసీపుత్రుడై యమధర్మరాజు జనించాడు. ఎందుకని జనించాడు అంటే, అణిమాండవ్య అనే ఋషుల శాపం వలన శూద్రయోనిలో యమధర్ములు జనించారు. చూడండి ఎవరెవరు ఎలాంటి యోనిలో జనిస్తారో, అంటే శూద్రుడు అన్నంత మాత్రాన తను నికృష్టుడు అని ఆలోచించనవసరం లేదు. శూద్రయోనిలో దేవతలు కూడా అవతరించారు, దేవాధి దేవతలు శూద్రయోనిలో అవతరించారు, ఆ శూద్ర జాతికి విహితమైన ధర్మాలను పరిపాలించారు, పరమశ్రద్ధతో ఆ ధర్మాలను పరిపాలించారు దేవతలు. కనుక దాన్ని గుర్తించుకోవాలి మనం. దాన్ని గుర్తించుకొని ఆ శూద్రయోనిని పూజించి, ఆ శూద్రయోనిని గౌరవించి మనం మసలుకోవాలి. అందరూ ఎవరు ఎవరిని నిందించనవసరం లేదు, వారి వారికి విహితమైన ధర్మాలను వారి వారు పాలిస్తూ ఉండాలి. యమధర్మరాజు అణిమాండవ్యుని శాపం వల్ల అక్కడ విదురుడై జన్మించాడనే విషయాన్ని చెప్పారు. ధర్మో విదర రూపేణ శాపాత్తస్య మహాత్మనః మాండవ్యస్యార్థతత్వజ్ఞ కామక్రోధ వివర్జిత కృష్ణద్వైపాయనోప్యేతత్ సత్యవత్యై న్యవేదరత్. కృష్ణద్వైపాయనులు కూడా సత్యవతీదేవికి ఈ వృత్తాంతాన్ని చెప్పారు, అక్కడికక్కడే అదృష్టమయ్యారు. ఏతే విచిత్ర వీర్యస్య క్షేత్రే ద్వైపాయనాదపి జగ్డిరే దేవగర్భాభాః కురువంశ వివర్ధనాః. అలా ధృతరాష్ట్ర, పాండు మరియు విదుర వీరు 3 అన్నదమ్ములుగా అక్కడ జనించారు. కురువంశ వివర్ధునులయ్యారు వారందరూ కూడా. విచిత్రవీర్యుని భార్య అంబికాదేవిలో ధృతరాష్ట్రుడు జనించాడు. ఆ ధృతరాష్ట్రుడు ఎవరు? పూర్వంలో మూల రూపంలో తను ధృతరాష్ట్ర అనే పేరు గల గంధర్వుడు తను. అలాగే పరావహ అనే పేరు గల మరుత్తు, ఆ మరుత్తు పాండురాజుగా అవతరించాడు. సాక్షాత్తు యమధర్మరాజు విదురునిగా అవతరించాలు. అలా వేదవ్యాసదేవుల వారి పుత్రరత్నాలయ్యారు వీరు 3 కూడా. చాలా అత్యద్భుతమైన పాండిత్యాన్ని, పాటవాన్ని వారు సంపాదించుకున్నారు. శస్త్ర విద్యలలో, అస్త్ర విద్యలలో ఆరితేరారు వారందరూ కూడా.
సామ్రాజ్యానికి పరిరక్షించడానికి గల సత్తువ వారికి అధీనమయ్యింది. అలా వారు ముగ్గురు కూడా పెరుగుతూ ఉన్నారు. జనమేజర ఉవాచ కిం కృతం కర్మ ధర్మేణ జైన శాపముపేయివాన్ కస్య శాపాచ్చ బ్రహ్మర్షేః శూద్రయో నావజాయత. జనమేజయ రాజుకు కుతూహలం కలిగింది. యమధర్మరాజు శాపాన్ని స్వీకరించి శూద్రయోనిలో జనించారని మీరు చెప్పారు. అణిమాండవ్య ఋషి ఎవరు? ఎందుకని ధర్మరాజును శపించారు? యమధర్మరాజును శపించారు. ఆ శాపాన్ని ఎందుకని యమధర్మరాజు స్వీకరించారు? శూద్రయోనిలో పుట్టారని చెప్పారే, ఆ తతంగాన్నంతా విస్తారంగా చెప్పాలని జనమేజయరాజు ప్రార్థించగా వైశంపాయనుల వారు చెబుతూ ఉన్నారు. బభూవ బ్రాహ్మణ కశ్చిత్ మాండవ్య ఇది విశ్రుతః. ఓ బ్రాహ్మణుడు, తన పేరు మాండవ్య, పెద్ద ఋషి, చాలా పెద్ద ఋషి, గొప్ప ఋషి. తను తీర్థయాత్ర చేస్తూ ఉన్నాడు. ఒక పసందైన ప్రదేశాన్ని తను ఎన్నుకున్నాడు. పరమ పవిత్రమైన ప్రదేశం అది. అలాంటి ప్రదేశంలో ఆశ్రమాన్ని నిర్మించుకోవాలనుకున్నాడు. ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు. ఆ ఆశ్రమంలో తపస్సు చేయనారంభించాడు. మహాభారతంలో లేని ఓ గాథను మధ్వాచార్యుల వారు చెప్పారు. తాత్పర్య నిర్ణయంలో మీరు ఆ గాథను విన్నారు. అణిమాండవ్యుడు తన చరిత్రను గురించి మీరు తాత్పర్య నిర్ణయంలో విన్నారు. అయినా కూడా సంక్షిప్తంగా ఇక్కడ మనం స్మరించుకుందాం. ఆ మాండవ్య ఋషి తపస్సు చేస్తూ ఉన్నాడు. తపస్సు చేయడం తప్పు కాదు, కానీ నాకు విహితమైన కోర్కెలతో నేను తపస్సు చేస్తే ఆ తపస్సు వల్ల నాకు లాభం చేకూరుతుంది. కానీ అవిహితమైన నిషిద్ధమైన విధానంలో నిషిద్ధమైన కోర్కెలను మనసులో పెట్టుకొని తపస్సు చేస్తే ఆ తపస్సు వల్ల మాకు అనర్థం జరగక తప్పదు. మాండవ్య ఋషి చేసిన తప్పేంటి? తపస్సు చేయడం తప్పు కాదు, కానీ వశిష్ఠ సామ్యం సమభీప్సమానం. వశిష్ఠ ఋషి యొక్క సామ్యాన్ని నేను పొందాలనే ఉద్దేశంతో తపస్సు చేయనారంభించారు. బహుశా వారికి అనిపించిందేమో, విశ్వామిత్రుల వారు తపస్సు చేసి బ్రహ్మర్షి అయ్యారు కదా, వశిష్ఠ మహర్షికి సమానులయ్యారు కదా, అలాగే తపస్సు చేస్తే నేను కూడా ఆ వశిష్ఠ సామ్యాన్ని సంపాదించుకుంటానేమో అనుకున్నారేమో లోపల. ఆ వశిష్ఠ సామ్యాన్ని కోరుకుని తపస్సు చేయనారంభించారు. ఇది వారు చేసిన తప్పు. యద్యపి వశిష్ఠుల కన్నా యోగ్యతలో మాండవ్య ఋషి చిన్నవారు, తారతమ్యంలో చిన్నవారు పెద్దవాళ్ళు ఎలా అవుతారు? పెద్దవారికి సమానులు ఎలా అవుతారు? వారిరువురిలో తారతమ్యం ఉంది. ఎంత చక్కని తారతమ్యాన్ని మహాభారతం బోధిస్తుందో చూడండి, శాస్త్రం మనకు బోధిస్తుందో చూడండి. వశిష్ఠుని సామ్యాన్ని కోరుకున్నందువలన మాండవ్య ఋషి అనర్థాన్ని ఎదుర్కొన్నాడు, దుఃఖాన్ని అనుభవించాడు తను. ఇక భగవంతుని సామ్యాన్ని కోరుకుంటే ఏం జరుగుతుందో ఊహించొచ్చా మనం? అసలు మన ఊహకు అందుతుందా? అది కలిగే అనర్థమేంటో మన ఊహకు అందుతుందా? కనుక లేనిపోని కోర్కెలను మనసులో పెట్టుకోకూడదు. నేనెవరు? నేనెంతటి వాణ్ణి? దేన్ని నేను కోరుకోవాలి? నా స్థానం ఏంటి? నా పరిధి ఏంటి? దాన్ని చూసుకుని, నన్ను నేను తెలుసుకుని, నా కోర్కెలు, గొంతెమ్మ కోర్కెలు ఉండకూడదు మనిషికి. ఏ కోర్కెలుంటే మనిషి బాగుపడుతాడో, మనిషి పెరుగుతాడో, ఏ కోర్కెలు మనిషి పెరుగుదలను శాసిస్తాయో అలాంటి కోర్కెలను కోరుకోవాలే తప్ప మనిషి తరుగుదలకు కారణమయ్యే కోరికలు మనిషికి ఉండకూడదు. కోరికలు ఉండాలి, కానీ ఆ కోరికల వల్ల నాకు హాని కలుగుతుంటే అలాంటి కోరికలే గొంతెమ్మ కోరికలు అన్నారు. అలాంటి కోరికలు ఉండకూడదు. ఏ కోరికల వల్ల మనిషి ఎదుగుదల సాధ్యమవుతుందో అలాంటి కోరికలు మనిషికి ఉండాలి. చాలా అత్యద్భుతమైన సందేశాన్ని మహాభారతం ఇస్తుంది. తాత్పర్య నిర్ణయంలో ఆ సందేశాన్ని చాలా నిక్కచ్చిగా, చాలా స్పష్టంగా మనకు అర్థమయ్యే విధంగా శ్రీమన్మధ్వాచార్యుల వారు మనకు వివరిస్తారు. వశిష్ఠ సామ్యాన్ని కోరుకున్నారు, అది గొంతెమ్మ కోరిక, కోరుకోరాని కోరిక. అది తగని కోరిక, తగిన కోరిక కాదు. తగిన కోరిక వల్ల ఎదుగుదల, తగని కోరిక వల్ల తరుగుదల. తగిన కోరిక వల్ల ముక్తి కలుగుతుంది, తగని కోరిక వల్ల సంసారం, నరకం, చివరికి తమస్సు. కనుక
మన కోరికలు ఎలా ఉండాలి వేదం శాసిస్తుంది, శాస్త్రం శాసిస్తుంది, పురాణాలు శాసిస్తాయి, జీవితాలు శాసిస్తాయి. అలా మాండవ్య ఋషి యొక్క జీవితం కోరికలు ఎలా ఉండాలి అనే విషయాన్ని శాసిస్తుంది. ఆ విషయం యొక్క పాఠం చెబుతుంది. మాండవ్య ఋషి యొక్క జీవితం కోరికలు ఎలా ఉండాలి అనే పాఠాన్ని మనకు నేర్పుతుంది. ఎంత చక్కని పాఠాలు కదండి ఇవన్నీ. వింటే అలవర్చుకుంటే మనిషి సిద్ధిని పొందుతాడు. తను అలా కోరుకోవడం తప్పు. అలాంటి తప్పు కోరికతో తను తపస్సు చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ తపస్సు కూడా తప్పయ్యింది. తప్పు కోరికలుండి మంచి పని చేసినా కూడా మంచి పని తప్పే అవుతుంది. నీటిలో మద్యం వేస్తే ఆ నీళ్లు మద్యం అవుతుందా, నీళ్ళు అవుతుందా? తాగడానికి అర్హమవుతుందా ఆ నీళ్లు? ఆ నీళ్లను త్రాగొచ్చా? అసలు ఏ పాత్రలో మద్య భాండంలోనే నీళ్లు ఉండకూడదన్నారు, మద్య భాండంలోనే నీళ్లు తాగకూడదు అన్నారు. కానీ చాలా చిత్రం జరుగుతుంది లోకంలో. ఆ మద్యం ఏ బాటిల్లో ఉంటుందో ఆ బాటిల్లోనే తేనెను తెచ్చిస్తారు, అలాగే స్వీకరిస్తారు అందరూ కూడా. కానీ శాస్త్రం చెబుతుంది ఏ పాత్రలో మద్యం ఉందో ఆ పాత్రలో గంగా నీళ్లు వేసినా తాగడానికి అనర్హం అంటారు. అలాంటి పాత్రలో నీళ్లను కూడా త్రాగకూడదు అంటుంది శాస్త్రం. ఇదిలా ఉండగా తను ఆ మహానుభావుడు నిజమే, తను మాండవ్య ఋషి. కానీ వశిష్ఠ సామ్యం కావాలని కోరుకున్నాడు. తప్పు. అలా తప్పు పాత్రలో ఉన్న మంచిది కూడా తప్పే అవుతుంది. నిషిద్ధమైన పాత్రలో ఉన్న విహితమైన వస్తువు కూడా నిషిద్ధమే అవుతుంది. అది విహితమైనదే వస్తువు. నీళ్లు నిషిద్ధం కాదు, పాత్ర నిషిద్ధం కాబట్టి అందులో ఉన్న నీళ్లు కూడా నిషిద్ధమయ్యాయి. అలా తను చేసే కర్మ విహితమే, తపస్సు విహితమే. కానీ కోరిక ఆ తపస్సును చెడిపేస్తుంది, ఆ తపస్సును చెరిపేస్తుంది, ఆ తపస్సు నిషిద్ధమయ్యేలా చేస్తుంది. కోరిక ఎంత చిత్రమో, ఎంత విచిత్రమో. మేము చేసే కర్మలను ఈ దృష్టిలో ఆలోచించాలి. ఎలాంటి కర్మను నేను చేశాను? యజ్ఞం చేస్తూ ఉంటాను, కానీ యజ్ఞానికి ఉపయోగించే నెయ్యి విహితమైనదా, నిషిద్ధమైనదా? ఆలోచించాను. అసలు తినడానికి యోగ్యమా ఆ నెయ్యి? దీపానికి నూనె వేస్తాం మనం, ఆ నూనెను మనం తినగలమా, తింటామా? ఇచ్చేవాళ్ళు చెప్పి ఇస్తారు, తినే నూనె కాదు ఇది, ఇది తినే నూనె కాదు, దీపానికి మాత్రమే వినియోగించండి. అంటే ఏంటి? భగవంతునికి నిషిద్ధమైన తైలంతో వెలిగించడమా, దీపాన్ని వెలిగించడమా? మేము తినడానికి మాత్రం విహితమైనది కావాలా? మనం ఎలాంటి కర్మలను చేస్తూ ఉన్నాం? చేస్తూ ఉన్న కర్మ గొప్పదే, ఆ కర్మ యొక్క స్వరూపం గొప్పదే. కానీ ఆ కర్మ చేస్తూ ఉన్నప్పుడు, ఆ సత్కర్మను అనుష్ఠానం చేస్తూ ఉన్నప్పుడు ఏ పదార్థాలను మనం వినియోగిస్తూ ఉన్నామో ఆ పదార్థాలు నిషిద్ధమైతే చేసిన కర్మ కాస్త నిషిద్ధమవుతుంది. కనుక చాలా జాగ్రత్తగా సత్కర్మలను ఆచరించాలి. అంతంత పెద్ద కర్మలను చేసే తాహతు మాకు లేకపోతే మా తాహతుకు తగిన కర్మలను ఎందుకు మనం ఎంచుకోం? తాహతుకు తగిన కర్మలను మనం ఎంచుకోవాలి. నా తాహతు ఏంటి? తగిన కర్మలను మనం చేయాలి. తగని విధంగా కర్మను చేస్తే అనిష్టాన్ని ఎదుర్కొంటారు అందరూ కూడా. కనుక చాలా చక్కగా ఆలోచించి కర్మను చేయాలి. చక్కని కోరికలు ఉండాలి. కోరికల వల్ల మనం చేసిన సత్కర్మ వృథా అవ్వకూడదు. కానీ మాండవ్యుడు చాలా గొప్ప ఋషి, ప్రజ్ఞావంతుడు, ధీశాలి, అంతా నిజమే. కానీ తను తపస్సు చేస్తూ ఉన్నప్పుడు నేను వశిష్ఠుణ్ణి కావాలి, వశిష్ఠునికి సమానమైన స్థానం నాకు దక్కాలి అనే నిషిద్ధమైన ఆలోచన తనకు కలిగింది కాబట్టి తను చేసిన కర్మ తప్పయింది. అలా తపస్సు చేస్తూ ఉన్నాడు. అలా తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఆ ఆశ్రమాన్ని కొందరు దొంగలు ప్రవేశించారు. రాజ్యంలోని అంతఃపురంలోని వస్తువులను దొంగలించి ఆ దొంగలంతా వెళుతూ ఉన్నారు. రాజభటులు వెంబడిస్తూ ఉన్నారు. ఆ రాజభటుల బాధను భరించలేక ఆ దొంగలందరూ కూడా ఆశ్రమాన్ని ప్రవేశించారు. ఆశ్రమాన్ని ప్రవేశించి అక్కడ దాక్కున్నారు. ఎవరికీ తెలియని ప్రదేశంలో దాక్కున్నారు. రాజభటులు ఆశ్రమాన్ని ప్రవేశించారు.
ప్రవేశించి ఋషిని అడిగారు. ఋషి తను దీర్ఘమైన తపస్సులో ఉన్నారు. అసలు తన మనసు భగవంతుని వైపు తప్ప లోకంలో లేనే లేదు తనది. అంత ఏకాగ్రంగా తను తపస్సు చేస్తూ ఉన్నాడు. బయటి ప్రపంచం యొక్క పరిజ్ఞానమే తనకు లేదు. అలాంటి ఏకాగ్రత అది. అలాంటి ఏకాగ్రతను మనం చూస్తాం లోకంలో. ఆటలను చూస్తూ ఉన్నప్పుడు మా పిల్లలు ఆటలను చూస్తూ ఉంటారు, క్రికెట్ చూస్తూ ఉంటారు. ఎంత అరిచినా వారికి వినబడదు. ఎలాంటి ఏకాగ్రత! అసలు మనిషికి ఏకాగ్రత ఉంది, కానీ ధర్మంలో ఏకాగ్రత లేదు. ఎక్కడ ఉండాలో అక్కడ లేదు. మనిషికి అన్నీ ఉన్నాయి, లేనిది ఏదీ లేదు మనిషికి. కానీ ఎన్నెన్నో విషయాలు గుర్తుంటాయి, కానీ ఎందుకని ధర్మం గుర్తుండదు మనిషికి? సంధ్యావందనం చేయాలనే విషయం ఎందుకు గుర్తుండదు? పూజ చేయాలనే విషయం ఎందుకు గుర్తుండదు? వినాలి, చెప్పాలి అనే విషయం ఎందుకు గుర్తుండదు మనిషికి? ఎన్నెన్నో గుర్తుంటాయి. ఎవరు ఎన్నెన్ని రన్ చేశారు, ఎన్నెన్ని వికెట్లు పడగొట్టారు, ఎన్నెన్ని సాధనలు చేశారు, అన్నీ గుర్తుంటాయి. కానీ నేను ఏ మతంలో ఉన్నానో ఆ మతంలోని గురువులు ఎందరు ఉన్నారు, ఆ గురువుల మహిమ ఎలాంటిది, మా సాక్షాత్ గురువులు ఎవరు, వారి మహిమ ఎలాంటిది, మా పీఠంలో ఎందరు గురువులుగా వచ్చారు, వారు ఎక్కడెక్కడ ఉన్నారు, వారి పేర్లేంటి గుర్తున్నాయో మనకు లేదు. గుర్తు పెట్టుకునే తాహతు మనిషికి ఉంది, మనసుకుంది. కానీ ఏవేవో గుర్తు పెట్టుకుంటాడు తను. ఆసక్తి మనిషికి ఉండాలి ధర్మం పైన, అంటే గుర్తుండిపోతాయి. తన ఈ లోకంలో లేదు, తన ఈ లోకంలో లేడు అసలు. అలాంటి తపస్సులో తను తలమునకలయ్యారు. ప్రవేశించారు. రాజభటులు అడిగారు, స్వామి ఇక్కడ దొంగలు ప్రవేశించారు, వారెక్కడున్నారో చెబుతారా? వారిని బంధించి తీసుకుని వెళ్ళాలి అడిగారు. అడిగారు నిజమే, కానీ బదులు లేదు, బదులు చెప్పడం లేదు. తనేదో బదులు చెప్పడం లేదని ఆశ్రమాన్నంతా వెతికారు. చివరికి దొంగల్ని పట్టుకున్నారు, ఈడ్చుకుని వెళుతూ ఉన్నారు. ఆ సందర్భంలో రాజభటులు మరోసారి ఆ మునిని చూశారు. ఆ ఋషి యొక్క మౌనవ్రతాన్ని గుర్తించుకోలేకపోయారు. సందేహం కలిగింది ఆ ఋషి పైన. నిజమైన ఋషి అతను, లేక వీళ్ళని కాపాడడానికి అలాంటి వేషం తను వేశాడా? అరే, అంత 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 అల్పమైన సమయంలో అలాంటి వేషాన్ని వేసుకోవడం సాధ్యమా? ఋషి వేషాన్ని వేసుకోవడం సాధ్యమా? అలాంటి వస్తువులు దొరకడం సాధ్యమా? ఆలోచించలేకపోయారు. సందేహం కలిగింది వారికి. ఈ దొంగల్లోనే తను కూడా ఒకడనుకున్నారు. తనను కూడా బంధించుకుని తీసుకుని వెళ్ళారు. దొంగలకేంటి తెలుసు అసలు? దొంగలు ఎలా చెబుతారో? అవును, తననెందుకు బంధించారు, ఎందుకు అడుగుతారు? అడగలేదు. అలా వారినందరినీ తీసుకుని వెళ్ళి రాజు ముందు నిలిపారు. రాజు చెప్పాడు, వీరినందరినీ సంహరించండి అని చెప్పగా అందరినీ శూలం పైన ఎక్కించారు. అందరూ చనిపోయారు. కానీ ఈ ఒక్క ఋషి మాత్రం శూలం పైన అలాగే ఉన్నాడు, అలాగే తపస్సు చేస్తూ ఉన్నాడు. బాహ్య ప్రపంచం యొక్క పరిజ్ఞానం తనకు లేదు. రాజభటులు బంధించారు, రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళారు, రాజు శిక్షించాడు, శూలం పైన నన్ను ఎక్కించారు. ఆ బాధ ఏదీ తెలియడం లేదు. ఎంత విచిత్రంగా తపస్సు చేస్తూ ఉన్నారో గమనించండి. శూలాన్ని, కంఠానికి శూలాన్ని గుర్చినా కూడా ఆ బాధ తనకు తెలియడం లేదు. ఎంత ఏకాగ్రత, ఎంత సావధాన చిత్తత, ఎలా ఉండాలో గమనించండి. అలాంటి మహానుభావుడు తను. అలా శూలానికి ఎక్కించినా తనకు ఆ బాధ తెలియడం లేదు. తన మనసును ఋషులందరూ గమనించారు. పక్షి రూపంతో అక్కడికి వచ్చారు. పక్షి రూపంలో అక్కడికి రాగా ఆ ఋషులందరూ కూడా మాండవ్యుణ్ణి పరామర్శించారు. ఏంటి స్వామి, మీరు చేసిన తప్పేంటి, ఎందుకని మీకు ఇలాంటి శిక్షను విధించారు అని అడగగా అప్పుడు కళ్ళు తెరిచారు. అయినా కూడా ఆ బాధ వారికి కలగటం లేదు. శూలాన్ని గుర్చారు కంఠంలో, అయినా కూడా ఆ బాధ వారికి కలగటం లేదు. భగవంతుణ్ణి వారు ధ్యానం చేస్తూ ఉన్నారు కాబట్టి, ఆ భగవంతుని మహిమలను చింతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు కాబట్టి, కోరిక మాత్రమే అలా ఉంది. ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి బాధ తెలియడం లేదు. అయినా కూడా మాండవ్య ఋషి అన్నారు, నేనేం చేశాను, ఎవరికి తప్పు చేశాను, ఎవరికి నేను తప్పు చేయలేదే, నాకెవరేం చేశారు, నాకెవరు ఏం చేయలేదే అని వారంటూ ఉన్నారు. ఆశ్చర్యమైంది ఋషులకు ముందులందరికీ కూడా, పక్షి రూపంలో ఉన్న వాళ్ళందరికీ కూడా. తరువాత ఓ సందర్భంలో రాజభటులు అక్కడికి వచ్చారు.
అలా శూలంపైనే తపస్సు చేస్తూ ఉన్న ఆ ఋషిని గమనించారు. భయంతో తల్లడిల్లిపోయారు. తను మనిషి కాదు, తనెవరో ఋషి అయి ఉండొచ్చు, మహానుభావుడై ఉండొచ్చు, తప్పు చేశామే అనే భావన వారిని పీడిస్తూ ఉంది. రాజు దగ్గరికి వెళ్ళారు నేరుగా. రాజా, ఇలా జరిగింది, తమ తప్పును చెప్పారు, తనెవరో మనకు అప్పుడు తెలియదు, సందేహం కలిగింది, తనను బంధించి తీసుకొని వచ్చాం, వారికి శిక్షను అమలుపరిచాం, తను మానవుడిలా కనిపించడం లేదని రాజు దగ్గరికి వెళ్ళి చెప్పారు. రాజు హుటాహుటిన పరిగెత్తుకొనొచ్చాడు, ఋషి ముందు నిలిచాడు, ప్రార్థించాడు, స్తుతించాడు. స్వామి, తప్పు జరిగిపోయింది, అపరాధం జరిగిపోయింది, మన్నించమని ప్రార్థించాడు రాజు. ప్రసన్నంగా ఉండాలని, అనుగ్రహించాలని వేడుకున్నాడు. తెలియక చేసిన తప్పిది కనుక మన్నించాలని ప్రార్థించగా ఋషి ఎంత శాంత స్వభావుడో గమనించండి. కనుక అలాంటి శాంత స్వభావం తనకుంది కాబట్టి వశిష్ఠ ఋషి కావాలి అనుకున్నాడేమో, తన సామ్యాన్ని సంపాదించుకోవాలనుకున్నాడేమో మరి. అయినా కూడా పరమశాంతమైన స్వభావమే తనది. అయినా కూడా వశిష్ఠునికి సమానులు కారు. ఆ సామ్యాన్ని పొందే కోరిక వారిలో ఉంది. అలా ఋషి ప్రసన్నులయ్యారు. ప్రసన్నులైన తరువాత పక్షి రూపంలో ఉన్న ఋషులు అడిగారు కదా, అప్పుడు తథాంతర్గతైన ఇవ శూలేన వ్యచరన్ముని అంటే ఆ తరువాత రాజు ఆ శూలం నుండి దింపారు. ఆ శూలాన్ని కత్తరించాలని అనుకున్నారు, కత్తరించారు. అయినా కూడా తన కంఠంలో ఆ శూలం అలాగే అటూ ఇటూ ఉండిపోయింది. అటూ ఇటూ ఉండిపోగా ఋషి ఏమని భావించాడంటే చూడండి, చాలా చిత్రం అనిపిస్తుంది. కంఠ పార్శ్వాంతరస్థైన శంకున మునిరాచరత పుష్పభాజన ధారి స్యాదితి చింతాపరోభవత. ఇటు ఇటు ఎటో మునుక వెందో మునుక ముందు లేక వెనక అథవా రెండు పక్కల ఎక్కడ తెలియదు, కానీ ఆ రెండు శంకువులు అలాగే ఉండిపోయాయి, శూలాలు అలాగే కంఠానికి ఉండిపోయాయి. తననుకున్నాడు, ఆ శూలాల వలన నాకేంటి హాని, నాకేం హాని కలగటం లేదు, నాకు బాధ కూడా కలగటం లేదు. ఆ శూలాల యొక్క శేషభాగం ఏదైతే ఉందో ఆ శేషభాగంలో ఆ పూల బుట్టలను పెట్టుకోవచ్చు. భగవంతుని అర్చనకు పూలను తులసిని తీసుకుని రావాలి కదా, అలా ఆ బుట్టల్లో తీసుకురావాలి. ఆ బుట్టలను పుష్ప బుట్టలను అక్కడ పెట్టుకోవచ్చు అనుకున్నాడు. అలా నాకు సహాయమే అయ్యింది, నాకు సహకారమే జరిగింది, నాకు మంచి జరిగింది, నాకేం చెడు జరగలేదనుకున్నాడు. పుష్పభాజన ధారీ స్యాత్ ఇతి చింతాపరో భవత. ఆ పుష్పభాజనాలను, పుష్ప పాత్రలను అటు ఇటు ఆ శంకుల్లో పెట్టుకోవచ్చు, పెట్టుకొని ఇంటికి వెళ్ళొచ్చు. భగవంతుణ్ణి పూజించడానికి నా కంఠంలో ఉన్న అటు ఇటు ఉన్న ఆ శంకువులు నాకు సహాయమే అయ్యాయి అని తను అనుకుని మళ్ళీ తను లోకంలో సంచరిస్తూ ఉన్నాడు. ఎస్సేయం ఫల నిర్వృత్తి ఈదృశ్యాసీదితామయ. ఎందుకని నాకు ఇలాంటి శిక్ష అమలు పడింది, ఎందుకని ఈ శిక్షను అనుభవించాల్సి వచ్చింది అని తను అనుకున్నాడు. నేరుగా యమలోకానికి వెళ్ళాడు. యమలోకానికి వెళ్ళి యమునికి తను అడిగాడు, నేనే తప్పు చేశానని ఈ శిక్ష నాకు భూలోకంలో జరిగింది, దాని గురించి మీరు చెప్పాలని యముణ్ణి ప్రార్థించగా యముడేం చెప్పాడు, ఏ తప్పు చేయడం వల్ల ఇలాంటి శిక్షను అనుభవించాల్సిన పరిస్థితి మాండవ్య ఋషికి వచ్చింది అనే విషయాన్ని యమధర్మరాజు ఎలా చెప్పాడు. తాత్పర్యనిర్ణయంలో మీరు విన్నారు. మహాభారతంలో ఆ ప్రసంగం ఎలా నిరూపించబడింది, చాలా అద్భుతంగా ఆ విషయాన్ని నిరూపించబడింది. ఆ విషయాన్ని మళ్ళీ రేపు తెలుసుకుందామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మరస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృత కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రీణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం అనేన భావియత్పుణ్యం అవాప్నోతు గురుర్మమ.